నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఒక ప్రసంగం ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇంటర్నల్ ప్రోగ్రామ్‌లో ఒక గంట సేపు మాట్లాడారు. సరే, అది వాళ్ళ పార్టీకి సంబంధించింది. నేను దాని గురించి అయితే మాట్లాడతలేదు. ఒక పాయింట్ అయితే నేను మాట్లాడదాం అనుకున్నా పవన్ కళ్యాణ్ అన్న గురించి. పవన్ కళ్యాణ్ అన్న, మీరు ప్రసంగిస్తూ ఆ గంట సేపు ప్రసంగంలో ఒక్క సెకండ్ ఒక మాట అన్నారు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. అదే మన పార్టీ ఇంక్లూజివ్ అండ్ యూనిఫైయింగ్ అనే పదం వాడారు. ఇంక్లూజివ్ అండ్ యూనిఫైయింగ్ మన పార్టీ అందరిని కలుపుకొని పోయే పార్టీ, అందరినీ ఐక్యం చేసే పార్టీ, డివిజివ్ పార్టీ కాదు అని ఒక పెద్ద అబద్ధం ఆడాడు ఆయన. యాక్చువల్గా పెద్ద అబద్ధం అది. ఓకే, డివిజివ్ పార్టీ కాదు అనేది సరే. పార్టీ గురించి నేను మాట్లాడతలేదు, ఎందుకంటే పార్టీలో ఫిలాసఫీలు వేరుగా ఉంటాయి, వాళ్ళు ప్రాక్టీస్ చేసే వేరుగా ఉంటాయి. ఓకే, పార్టీలు పెట్టేటప్పుడు ఐడియాలజీ ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళు ఒకటి చేస్తారు. ఇంక మనం అది ఏం చేయలేం. ఇప్పుడు గతంలో మాయావతి గారు, అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, ఆమె ఒక ఏమంటారు బహుజనుల కోసం అని పార్టీ పెట్టి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు. ఎవరెవరితో పొత్తులు పెట్టుకుందాం పోయి. ఓకే, వాళ్ళ ఐడియాలజీకి వ్యతిరేకంగా వెళ్ళి. కానీ పార్టీ గురించి నేను మాట్లాడతలేదు, కానీ నాయకుడి గురించే మాట్లాడుతున్నా. అంటే పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న గురించే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అన్న ఏం చేశాడంటే, గతంలో బిఆర్ గవాయ్ గారి మీద దాడి జరిగినప్పుడు అందరూ ఖండిస్తున్నామని కామెంట్ చేస్తే, ఈయన ఖండిస్తున్నామని కామెంట్ చేసి దాని పక్కన ఒక చిన్న మా వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక సైడ్ తీసుకుని ఒక లైన్ రాశాడు. అది యూనిఫైయింగ్, ఇంక్లూజివ్నెస్సా, డివిజివ్నెస్సా? పవన్ కళ్యాణ్ అన్న, ప్రధానమంత్రి గారు, సాక్షాత్ ప్రధానమంత్రి గారు, మీరు ఎవరినైతే రోజు డబ్బలు కొడుతున్నారో ప్రధానమంత్రి గారి గురించి, ఆయనే నేను తీవ్రంగా ఖండిస్తున్నానని పోస్ట్ చేశాడు. అంటే నేను ప్రధానమంత్రి కంటే కూడా నేను ఎక్కువగా దేశభక్తి, నేషనలిస్ట్ని అని చెప్పుకోవడానికి ఇదిగో మా వాళ్ళకు మనోభావాలు దెబ్బతిని చెప్పేశారు అన్నట్టుగా ఒక పదం వాడాడండి దాంట్లో. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు, మేము ఇంక్లూజివ్, యూనిఫైయింగ్, వీఆర్ నాట్ డివిజివ్ అంటే. అంత డివిజివ్ మైండ్ సెట్ పెట్టుకొని లోపల బిఆర్ గవాయ్ గారి మీద, ఒక దళితుల మీద వేస్తే, మొన్న రీసెంట్గా కూడా బిఆర్ గవాయ్ గారి గురించి ఆయన ఎవరో క్యాస్ట్ ఫీలింగ్ చూపించి ఇంక దాంట్లో సీక్రెట్ ఏముంది, డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి లాయర్ల మొత్తానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఒక జడ్జి మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెడితే దాన్ని బిఆర్ గవాయ్కి కనెక్ట్ చేశాడు. ఓకే, ఆయనకి అంత లోపల అంత ఉందన్నమాట. అదంతా పెట్టుకొని దళితుల మీద ఆయన బయటకు చెప్తున్నాడు, మేము ఇంక్లూజివ్, వీఆర్ నాట్ డివిజివ్ అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అని. ఎక్కడెక్కడో దానికి ట్వీట్ చేశాడు. పిఠాపురంలో 4-5 అట్రాసిటీలు జరిగాయి. ఒకసారి మన రీసెంట్గా ఏదో చర్చి దగ్గర గొడవ వచ్చింది, మాట్లాడలేదు. అదే టెంపుల్ దగ్గర గొడవ అయితే టక్కని ట్వీట్ చేసి ఉండేవాడు, మా టెంపుల్ని అన్యాయం చేస్తున్నారు అది ఇది అని చెప్పి చేసి ఉండేవాడు. చర్చి కదా, చేయలేదు. మరి ఆయన అంటే నేను యూనిఫైయింగ్, డిగ్నిఫైడ్ అంటాడు. నా యూనిఫైయింగ్ ఏదో మాట్లాడాడు, నాట్ డివిజివ్, ఇంక్లూజివ్ అని. ఏమంటే టెంపుల్కి అయితే మీరు ట్వీట్ చేస్తున్నారు, చర్చికి మీరు ట్వీట్ చేయలేదు, మసీదులకు మీరు ట్వీట్ చేయరు, మళ్ళీ మీరు ఇంక్లూజివ్ అని ఎట్లా చెప్తారండి? మీరు ఎవరు డివిజివ్? మీరు ఒక డివిజన్ ఫిలాసఫీ తీసుకున్నారు, అది యాక్సెప్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ అన్న దళిత వర్కర్స్ సోషల్ బాయ్కాట్ చేశారు, వాళ్ళు హిందువులే, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. ఎవరినైతే బాయ్కాట్ చేస్తారో వాళ్ళు కూడా హిందువులే. దళితుల మీద మీరు బాయ్కాట్ చేస్తే ఆయన కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదండి. కరెక్ట్ కాదు అది. ఓకే, అందరినీ సమానంగా చూడాలి, వివక్ష అనేది ఉండకూడదు, వివక్ష భావం అనేది అందరూ ఒకటైన భావజానంలో నాయకుడికి ఉండాలి. మాలంటోళ్ళది ఏముంది, నాయకుడికి ఉండాలి. ఓకే, మాలాంటి చిన్నవాళ్ళమే ఇదిగో నేను ఇదే సమతా రాష్ట్రం అని చెప్పి ఒక ఫిలాసఫీ పెట్టుకొని దేశవ్యాప్తంగా కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళకి మంచి చెబుదాం అనుకున్నా, సమతా రాష్ట్ర అని. నాలాంటోడికి అందరిని కలుపుకొని పోవాలని ఉన్నప్పుడు మరి మీకు ఒక నాయకుడికి ఎలా ఉండాలి?
లేదు ఆయన. వాళ్ళ ఊరిలో ఎస్సీ ఎస్టీలు దాడులు జరిగితే మాట్లాడు, చర్చిల మీద దాడి జరిగితే మాట్లాడు పిఠాపురంలో. కానీ ఎక్కడో బంగ్లాదేశ్లో మాత్రం మాట్లాడతాడు. బంగ్లాదేశ్లో ఏమైనా జరిగితే మాత్రం మాట్లాడుతున్నాడు. ఆయన మనకి డిప్యూటీ సీఎం కాదు ఆయన. పవన్ కళ్యాణ్ మనకి డిప్యూటీ సీఎం లాగా మాట్లాడు, ఒక్కోసారి బంగ్లాదేశ్కి డిప్యూటీ సీఎం లాగా మాట్లాడతాడు. ఓకే, ఎక్కడెక్కడ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయండి ట్వీట్ చేస్తున్నాడు. మన దగ్గర జరిగినవి మాత్రం ట్వీట్ చేయట్లే పవన్ కళ్యాణ్ అన్న. ఆయన ఇంక్లూజివ్ అని చెప్పేసి ఒక ప్రసంగం ఇచ్చాడు ఇందాక. ఓకే సరే, మిగతాదంతా ఆయన ఇంటర్నల్ పార్టీ వ్యవహారం, మనం కామెంట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక దళిత అతన్ని చంపేశారు. ఉత్తరప్రదేశ్లో ఒక దళిత అతన్ని కర్రలు రాడ్డీలు తీసుకుని పిచ్చ కొట్టి చంపేశారండి. ఈ ఉత్తరప్రదేశ్లో ఈ దళితుడిని ఎలాగైతే చంపారో ఉత్తరప్రదేశ్లో, అలాగే ఒక వ్యక్తిని బంగ్లాదేశ్లో చంపితే ట్వీట్ చేశాడు బంగ్లాదేశ్ వాళ్ళ గురించి, ఉత్తరప్రదేశ్ అతని గురించి ట్వీట్ చేయాలి. ఎందుకు? ఉత్తరప్రదేశ్లో దళిత్ అటాక్, బంగ్లాదేశ్ మీద రిలీజియస్ అటాక్. తేడా చూసారా? అంటే బంగ్లాదేశ్ వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన వాడు బంగ్లాదేశ్ అతనికి బంధువు, ఇక్కడ అదే రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక దళితుడైతే ఆయన బంధువు కాదు, కాబట్టి ట్వీట్ చేయడు. ఇతను హిందువునే, అతను హిందువునే. ఇతను దళితుడిని ఉన్నైతే కట్టేసి కొట్టారో చంపేశారో అది క్యాస్ట్ అట్రాసిటీ. అతను హిందువునే, క్యాస్ట్ అట్రాసిటీ. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం లేదు క్యాస్ట్ దగ్గర. ఎస్సీవాడు అని చెప్పి కుట్టి చంపేయడం అంతే. అది ఉత్తరప్రదేశ్లో జరిగింది. దీనికి ట్వీట్ చేయలే, దానికి ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ కుప్పంలో లోన్ అసాల్ట్ జరిగింది. ఒక దళిత ఆమెను 80,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి చెట్టుకి కట్టేసి కొట్టారు కుప్పంలో. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక ట్వీట్ చేశారా? పాకిస్తాన్లో ఎవరినో కొట్టాడంట, ట్వీట్ చేశాడు పాకిస్తాన్లో. అందుకే నేను ఆయనకు ఒక్కోసారి నాకు డౌట్ వచ్చింది, మనకు డిప్యూటీ సీఎమ్మా లేకపోతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ డిప్యూటీ సీఎమ్మా నాకు అర్థం కాదు ఒక్కోసారి. ఆయన చేసిన ట్వీట్లను బట్టి చూస్తే నేను చెప్తున్నాను. ఓకే, 13 సంవత్సరాల దళిత అమ్మాయిని సెక్షువల్గా అసాల్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. 13 సంవత్సరాల అమ్మాయిని మైనర్ అమ్మాయిని సెక్షువల్గా అసాల్ట్ చేశారు. దాని గురించి మాట్లాడేది ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో జరగలేదా? 14 రోజులు మార్చుకొని 17 మంది ఇక్కడ అనంతపూర్లో, ఇక్కడ తిరుపతి పుట్టపర్తిలో ఒక కేసు ప్లస్ రాయచోటిలో ఒక కేసు, 2 కేసులు దళిత అమ్మాయిల్ని మాట్లాడలే. ఓకే, ఎట్లా ఎక్కడెక్కడో అట్రాసిటీలు ఇవన్నీ జరిగితే ఆయన మాట్లాడకుండా, కానీ ఏటికి ట్వీట్ చేశాడు తెలుసా? నేను ఆయన ట్వీట్ చేసిన కొన్ని అటాకులు చూపిస్తున్నాను చూడండి. రీసెంట్గా 19వ తారీఖు, ఈరోజు 22 అంటే 3 రోజుల క్రితం బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ వ్యక్తిని, అతన్ని అక్కడ రిలీజియస్ గొడవలు వచ్చాయి. అంటే అక్కడ యాక్చువల్లీ షేక్ హసీనాకి సంబంధించి ఒక యూత్ నాయకుడు చచ్చిపోయాడు. ఈ షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి ఒక యంగ్స్టర్ యూత్ తను చనిపోతే దాన్ని అర్జెంటుగా, అంటే అప్పుడే ఎవరో అటాక్ చేశారు అతను సింగపూర్ తీసుకెళ్ళిన బతకల, సింగపూర్ హాస్పిటల్లో చనిపోయాడు. అతను చనిపోయాడని చెప్పి అక్కడ మళ్ళీ గొడవలు లేస్తే, ఈ గొడవలప్పుడు ఎవరో అక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక కుర్రోడు వాళ్ళ మహమ్మద్ని ఏదో అన్నాడని చెప్పేసి అతను చెట్టుకు కట్టేసి కొట్టేసి చంపేశారు అతన్ని. దారుణం అది. ఓకే, ఎనీ రిలీజియస్ హెరాస్మెంట్, రిలీజియస్ అటాక్ ఈస్ 100% దారుణం. అతను కొట్టేశారు, చంపేశారు. బట్ అతను మన భారతీయుడు కాదు, హిందూ అయి ఉండొచ్చు, బట్ అతను బంగ్లాదేశీ నేషనల్, అతను భారతీయుడు కాదు. ఓకే, బంగ్లాదేశీ నేషనల్ అతనికి సపోర్ట్గా ఇతను ట్వీట్ చేశాడు. ఓకే, పవన్ కళ్యాణ్ అన్న ట్వీట్ చేశాడు, ఖండిస్తున్నాను, చంద్రదాస్ గుప్తా బంగ్లాదేశ్లో చంపేశారని చెప్పి నేను ఖండిస్తున్నానని బంగ్లాదేశ్ అతను ట్వీట్ చేశాడు. కానీ పిఠాపురంలో దళితుడిని కొడితే మాత్రం ట్వీట్ చేయలే. కుప్పంలో దళితాన్ని చెట్టు పెట్టి కట్టెత్తే మాత్రం ట్వీట్ చేయలే. ఓకే, 2 దళిత అమ్మాయిల్ని మార్చుకొని రేప్ చేస్తే మాత్రం ట్వీట్ చేయలే. బంగ్లాదేశీయుడు చెట్టు కట్టేసి కొట్టారని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆయన ప్రసంగం ఇచ్చాడు ఇందాక, మన పార్టీ ఇంక్లూజివ్ ఏదో అన్నాడు, ఇంక్లూజివ్
యూనిఫైయింగ్ వీఆర్ నాట్ డివిజివ్ అనే పదం తెలుగులో మాట్లాడండి. ఓకే, 2024లో ఇస్కాన్ ప్రీస్ట్ని అక్కడ బంగ్లాదేశ్ గవర్నమెంట్ దగ్గర ఇస్కాన్ మహమ్మద్ యూనస్ దానికి సంబంధించి ఏదో జరిగితే ఇస్కాన్ ప్రీస్ట్కి సపోర్ట్గా ట్వీట్ చేశారు. మళ్ళీ బంగ్లాదేశ్లోని ఇది కూడా అదే బంగ్లాదేశ్లో ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ మైనారిటీస్ అంటే బంగ్లాదేశ్ మైనారిటీస్ అంటే హిందూ క్రిస్టియన్స్ మైనారిటీస్ అక్కడ హిందువుల మైనారిటీస్ మీద కొద్దిగా అట్రాసిటీ జరిగితే టక్కన తను ట్వీట్ చేస్తున్నాడు. అంటే మేబీ ఇన్ఛార్జిగా పెట్టారేమో పవన్ కళ్యాణ్ అన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో పవన్ కళ్యాణ్ అన్న మిమ్మల్ని దానికి ఏమైనా ఇన్ఛార్జిగా వేసారో నాకు తెలియదు. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు హిందువులు అయితే అయి ఉండొచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో, వాళ్ళు బేసికల్లీ పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాడు. రేపు యుద్ధం వచ్చిందంటే ఫస్ట్ బాంబు తీసుకుని వేస్తారు వాడు మన మీద. ఇండియాకి పాకిస్తాన్కి గొడవ వస్తే ఇండియా హిందూ దేశం అని చెప్పి పాకిస్తాన్ వాడు మనకు సహాయం చేయడు, వాడు దేశం కోసం మాట్లాడతాడు. మొన్న యుద్ధం వచ్చినప్పుడు మన ముస్లిం ఆమె పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టింది కదా ఖురేషి, ఆమె చూడలేదు కదా, మా ముస్లిం కంట్రీ అని చెప్పి చూడలేదు కదా, దేశభక్తి వేసేసింది. అలాగే వాడు కూడా వేస్తాడు మన మీద. కాబట్టి మరీ ఎక్కువగా ఎమోషన్ వద్దు. వాళ్ళు బంగ్లాదేశీలు పాకిస్తాన్ వాళ్ళు మన శత్రువులు వాళ్ళు. వాడు హిందూ అయితే అయ్యుండొచ్చు, క్రిస్టియన్ అయితే ముస్లిం ఎవడైతే వాడు శత్రు దేశానికి సంబంధించిన వాడు. అక్కడ మనల్ని ఇన్ఛార్జికి పెట్టారేంటి ఇక్కడ ఇవన్నీ ట్వీట్లు చేస్తా కూర్చోవడానికి బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ గురించి. ఇక్కడ మనకి మనోళ్ళని వదిలేసి మనోళ్ళ గురించి రెస్పాండ్ అవ్వకుండా, దళితుల మీద దాడులు జరుగుతుంటే రెస్పాండ్ అవ్వకుండా, చెట్టుకు కట్టేసి కొడుతుంటే రెస్పాండ్ అవ్వకుండా, మైనర్ అమ్మాయిల్ని ఏమంటారు మార్చుకొని రేప్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వకుండా, సోషల్ బాయ్కాట్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వకుండా, బంగ్లాదేశ్ వాళ్ళ గురించి ప్రతిసారి ట్వీట్ చేయటం మనకెందుకన్నా? నాకైతే అర్థం కాలే. ఓకే, ఇంకొకటి కొట్టి ట్వీట్ చేసాను నేను. పాకిస్తాన్లో అట్రాసిటీస్ ఎక్కువ అవుతున్నాయని నవంబర్ 17వ తారీఖు 2024లో ఒక ట్వీట్ చేశాడు. పాకిస్తాన్లో హిందువుల మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయని ట్వీట్ చేశాడు. అదే ఇక్కడ మన దేశంలో దళితుల మీద అట్రాసిటీ మీద మాత్రం ట్వీట్ చేయడు, పాకిస్తాన్లో హిందువుల మీద అట్రాసిటీ జరిగిందని ట్వీట్ చేసిండు ఆయన. ఇందాక ప్రసంగం ఇస్తున్నాడు, ఐఎమ్ ఇంక్లూజివ్, నేను అందరిని కలుపుకొని పోతాను అని. ఓకే, మరి అంటే మరి రిలీజియస్ మీద ప్రేమ ఉండవచ్చు, కులం మీద ద్వేషం ఉండవచ్చు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ది లవ్ ఫర్ రిలీజియన్ అండ్ ది హేట్రేట్ ఫర్ క్యాస్ట్, ఇది ఎంత కూడా క్వైట్ కాంట్రరీ అయిపోయింది. ఒకవేళ ఇది డిఫరెంట్గా లవ్ ఫర్ క్యాస్ట్ హేట్ ఫర్ రిలీజియన్ అనుకోండి, కనీసం అది కొద్ది కాస్ట్ అట్రాసిటీస్ జరుగుతాయి. ఇక్కడ అలాగే అది లవ్ ఫర్ రిలీజియన్ అండ్ హేట్ ఫర్ క్యాస్టీస్ అంటే దే ఆర్ రిలీజియస్ అటాక్లకు రెస్పాండ్ అవుతున్నారు. క్యాస్ట్ అట్రాసిటీకి మనది లేదు, మన సమస్య కాదు, ఎవడో దళితుని కొట్టారని మనకెందుకు, మన దళితులం కాదు కదా అని అట్టు ఉంటున్నారు అనమాట వీళ్ళు. అది నాకు అర్థమైంది. ఓకే, నవంబర్ 4, 2024 పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ అక్కడ ఏదో కెనడా గవర్నమెంట్కి సంబంధించి ఏదో ట్వీట్ చేసిండే దాని మీద. అక్కడ కూడా ఇదే అటాక్స్ అండ్ మైనారిటీస్ అంటే అక్కడ మైనారిటీ హిందూస్ అనమాట. అక్టోబర్ 31, 2024 పాకిస్తాన్లో ఒక అమ్మాయి పాట పాడిందట. ఆ పాటని అటాచ్ చేస్తూ ట్వీట్ చేశాడు, దివాళీ గ్రీటింగ్స్ చెప్పిందని ట్వీట్ చేశాడు అనమాట. ఓకే, ఇక్కడ మనోళ్ళు ఏడుపులు వినపడలా, పాకిస్తాన్ అమ్మాయి పాట వినపడింది. ఇక్కడ మనోళ్ళు ఏడుపులు, ఆర్తనాదాలు ఇవన్నీ వినపడలా, పాకిస్తాన్ వాళ్ళు పాట అది వినపడింది పవన్ కళ్యాణ్కి. బంగ్లాదేశ్లో ఇస్కాను కాళీమాత ఆగస్టు 12, 2024 బంగ్లాదేశ్ మీద ఏదో ట్వీట్ చేశాడు. మే 31, 2025 ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అఫ్కోర్స్ అక్కడ ఏదో మరి గంధాధర్మ ఏదో అన్నారట ఎవరో, దాని మీద ఏదో ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 23, 2025 జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే టెర్రర్ అటాక్ మీద ఏదో ట్వీట్ చేశాడు. ఓకే, ఏప్రిల్ 22, 2025 అదే పహల్గామ్ దాని మీద సంబంధించి ట్వీట్ చేశాడు. ఓకే,
సరే ఇవన్నీ ట్వీట్ చేస్తారు. అదే ఇప్పుడు నేనేమన్నానంటే ఎక్కడో బంగ్లాదేశ్ పాకిస్తాన్లో జరిగితే ట్వీట్ చేస్తున్నాడు కానీ ఇక్కడ జరిగితే మాత్రం ట్వీట్ చేయట్లా. అది మేజర్గా బంగ్లాదేశ్ పాకిస్తాన్లో మీరు ట్వీట్ చేయొద్దని నేను అంటలా. మీరు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కనీసం 50% అన్నా ఇక్కడ దళితుల మీద కూడా చూపించండి అంటున్నాను. అది నా కన్సర్న్ ఈజ్ నాట్ దట్ యూ షుడ్ నాట్ ట్వీట్ ఫర్ హిందూస్ ఇన్ ద అబ్రోడ్. మై కన్సర్న్ ఈజ్ దట్ దళిత్స్ హియర్, అట్రాసిటీస్ హియర్. మీరు దయచేసి వీళ్ళని కూడా మీరు పట్టించుకోండి. వీళ్ళకి కూడా అప్పుడు ట్వీట్ చేస్తూ ఉండండి, మనోధైర్యం ఇస్తూ ఉండండి. ఓకే, అదే సింపుల్ తేడా ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా దళిత బోర్డు పెట్టమని ఆయన దళిత ప్రొటెక్షన్ బోర్డు అడగలేదు, ఆయన సనాతన బోర్డు అడుగుతున్నాడు. కాబట్టి ఆయన అంటే అక్కడ దళితులు ఎవరు ఓటేయలేదా? నాకేం డౌట్ వస్తుంది. పవన్ కళ్యాణ్కి దళితులు ఎవరు ఓటేయలేదా? అక్కడ ఓన్లీ సనాతనవాదీలు ఓటేస్తేనే అతను గెలిచాడు. పిఠాపురంలో దళితుల ఓట్లు పడలేదా? పిఠాపురంలో తెలుగుదేశం వాళ్ళతో టచ్లో ఉన్నారు, అంటే ఏమంటారు, ఎలయన్స్లో ఉన్నారు కదా, మరి తెలుగుదేశం దళితులు వేసి ఉంటారు కదా ఆయనకి. బట్ ఈ షుడ్ అండర్స్టాండ్, పవన్ కళ్యాణ్ షుడ్ అండర్స్టాండ్ దట్ నాకు తెలుగుదేశం ఓట్లు కూడా పడ్డాయి, తెలుగుదేశం సంబంధించిన దళితులు కూడా నాకు ఓటేశారని అతను అర్థం చేసుకోవాలి. ఓకే సరే, ఎనివే ఇంకొకటి, నేను డివిజివ్ కాదు ఇంక్లూజివ్ అన్నారు. అది అక్కడక్కడ తెలంగాణ వాళ్ళు చూస్తే దిష్టి తగిలింది అన్నాడు. అన్నా పవన్ కళ్యాణ్ అన్న, దిష్టి తగిలింది, దేవుని రక్తం పడితే గంధపు చెక్కలు పడ్డాయి, లెగిశాయి, అవన్నీ కూడా మత విశ్వాసాలు, మన నమ్మకాలు అవి. ఆ నమ్మకాలని పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం మాట్లాడకూడదు. ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ అనేది యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆల్ పీపుల్, రైట్? పవన్ కళ్యాణ్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్, సిక్, జార్సీ, జైన్, నాస్తికులు, వీళ్ళందరికీ కూడా ఆయనే కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వెన్ యూఆర్ అడ్రస్సింగ్, మైక్ పట్టుకొని నువ్వు అడ్రస్ చేస్తున్నప్పుడు నువ్వు రాష్ట్రానికి అడ్రస్ చేస్తున్నావు. రాష్ట్రంలో ఉన్న కేవలం ఒక వర్గానికి కాదు కదా, రాష్ట్రంలో ఉన్న అందరికీ అడ్రస్ చేస్తున్నావు డిప్యూటీ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు. అలాంటప్పుడు మీరు ఇవన్నీ వాడకూడదు. మీ సెంటిమెంట్స్, నమ్మకాలు అవన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి తీసుకురాకూడదు. బట్ ఏం చేస్తారు వీళ్ళు? ద ఓట్ బ్యాంక్ మేజర్గా, అల్టిమేట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఓట్ బ్యాంక్. మనం ఆపలేము వీళ్ళని. మనం వీ కెనాట్ స్టాప్ దిస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అరౌండ్ రిలీజియన్. అదే ఇంకా నాలంటో పొద్దునుంచి 2-3 ట్వీట్లు చేసిన ఇదిగా, సమతా రాష్ట్రాన్ని అందరినీ సమానంగా కలుపుకొని పోండి అని మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు కలుపుకొని పోరు. మీరు అనాథలు అన్నట్టుగా చూస్తున్నారు. అరే మీరు మైనారిటీస్, మీరు అనాథలు, మీతో మాకు సంబంధం లేదు, మీరు దళితులు మాకు సంబంధం లేదు, మీరు ముస్లిం క్రిస్టియన్స్ మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయి. అది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను వాట్ ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ అన్న, ప్లీజ్ సెల్ఫ్ రీఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. నువ్వు నిజంగా నువ్వు ఇంక్లూజివా లేకపోతే డివిజివా అనేది ఒకసారి అర్థం చేసుకో. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.